రేపు చివరి ఆషాఢ మంగళవారము. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి, ఒక్క రూ. 5 బిళ్ళతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 5,00,00,000 అప్పు ఉన్నా సరే తీరిపోయి, మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందనమాట. అంత బాగా కలిసి వస్తుంది ఈ రూ. 5 బిళ్ళ పరిహారము. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. 5 అనేటటువంటి సంఖ్యను అదృష్ట సంఖ్యగా, లక్కీ నంబర్‌గా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. మనకు పంచభూతాలు 5. ఇలాగేంటంటే 5 అనేటటువంటి సంఖ్య బాగా కలిసి వచ్చేటటువంటి నెంబర్ కాబట్టి రూ. 5 బిళ్ళతో పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందనమాట. అందులో మనకు మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ రూ. 5 బిళ్ళ పరిహారం. కాబట్టి చక్కగా మీరు రేపు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలామంది కుటుంబాలు అంటే చాలా కుటుంబాల్లో కూడా అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట. అప్పులు కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పులు ఉన్న వాళ్ళకైతే అప్పులు తీరేటటువంటి మార్గాలు అనేవి కనిపిస్తాయి. ఆ దారులు కూడా దొరక్క ఉన్న ఆస్తిని కూడా అమ్ముకొని అప్పులు తీర్చుకునే వాళ్ళు ఎంతమందో ఉంటున్నారు. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలాంటి అప్పులు ఏదన్నా ఉంటే చక్కగా తీరిపోతాయి. ఆ మార్గాలు అనేవి దొరుకుతాయన్నమాట. అలాగే ఆర్థికంగా కూడా సంపాదించుకోవాలి అని అనుకునేటటువంటి వారికి ఏంటంటే చక్కగా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావటానికి, చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ ఉండటానికి, మన అవసరాలకు డబ్బు ఉపయోగపడటానికి, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితిని తీసుకురాకుండా ఉండటానికి ఇలా ఈ పరిహారం అనేది మనకు అన్ని రకాలుగా కూడా బాగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. రేపేంటంటే చక్కగా మనకు ఆషాఢ మంగళవారంతో కూడా కూడుకొని రావటం వల్ల చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. మంగళవారం ఏంటంటే ముఖ్యంగా మనకు చెడుని తీసేసుకోవడానికి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఆషాఢ మాసంలో మనకు అన్నింటికన్నా కూడా ఈ ఆషాఢ మాసం ఏంటంటే బాగా శక్తివంతమైనది. ఆషాఢ మాసంలో మనకి ఏదన్నా శుభకార్యాలు అయితే చేయకూడదు అని అంటారు, కానీ మనకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని తీసేసుకోవటానికి మాత్రం ఆషాఢ మాసం చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. అందులో మనకి చివరి మంగళవారం కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేవటము, ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము, కాస్త గుమ్మం ముందల ఒక చిన్న ముగ్గు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, కాస్త గడపకు పసుపు రాసుకోవటము, బొట్లు పెట్టుకోవటము, అలాగే ఇంట్లో చక్కగా ఆడవారు చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకోవటము. రేపు మంగళవారం కాబట్టి ఎరుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అంటే ఎరుపు రంగు బట్టలు, అలాగే నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు ఏవి కూడా వండుకోకూడదు. అంటే టమాటాలు కానివ్వండి, ఎర్ర కందిపప్పు కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇలాంటివి ఎరుపుకు సంబంధించి వండుకోకూడదు అనమాట. అంటే మంగళవారం ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడుతుంది. అంటే కుజుడు ఏంటంటే చాలా కోపంగా ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి మంగళవారం రోజున ఎరుపుకు సంబంధించినటువంటి ఏ వస్త్రాలు కానీ వంటల్లో కానీ ఇలాంటివి ఏది కూడా చేయకూడదు అనమాట. ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే మీరు పరిహారం చేయాలి అని అనుకున్న వాళ్ళు మాంసాహారం తినకుండా చేసుకోండి. అలా చేయటం వల్ల మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. సింపుల్గా చేసుకోండి. ఆర్భాటం ఏమీ అవసరం లేదు. ఒక చిన్న దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. లేదా 2 అరటి పండ్లు పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఇంటి పరంగా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా కొంతమందికి చికాకులు, గొడవలు, మనస్పర్ధలు అంటే ఇంట్లోనే ఉంటారు, కానీ ఒక శత్రువుల్లాగా ఉంటూ ఉంటారనమాట. అలాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోవటము, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, పని చేయాలన్న ఆసక్తి ఉండదు, పని చేసినా కూడా వృధా అయిపోతుంది, మనకు కలిసి రాదు, ఎందుకులే అని చెప్పేసి అట్లా అనుకుంటాము, బద్ధకంగా ఉండటము, వాయిదాలు వేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆరోగ్యము సహకరించదు, మనసు సహకరించదు. అలా ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మంది ఏడుపులు అంటే నరఘోష, చాలామంది అంటే చెడు చూపులు ఇళ్ళ ముందు అవ్వచ్చు, ఎదురు వాళ్ళు అవ్వచ్చు, లేదా బంధువుల్లో అవ్వచ్చు, రక్త సంబంధికుల్లో అవ్వచ్చు. ఇలా ఏంటంటే కాస్త బ్రతికితేనే చూడలేని వారు ఎంతమందో ఉంటున్నారండి. అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అంత వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందన్నమాట.
మనకేంటంటే అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అప్పు తీసుకోంగానే సరిపోదు. అప్పు తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకిస్తామన్న సమయానికి డబ్బు కట్టాలి. లేకపోతే ఏంటంటే వడ్డీలు కట్టుకోవటము, వాటి మీద వడ్డీలకి పైన వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టుకోవటం ఇలా ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. అదే అంటారు మనకు కోట్ల ఆస్తులు లేకపోయినా అప్పు అనేది ఒక్కటి లేకుండా ఉంటే మనం తిన్నా తినకపోయినా మనల్ని కదిలించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్పేసేసి. అప్పు ఉంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలిసిద్దనమాట. ఒక్కొక్కసారి అప్పులు తీరే మార్గాలు కూడా మనకసలు కనిపించవు. అంటే మనం గట్టిగా కష్టపడి చేద్దాం అనుకోకుండా అనుకోని ఖర్చులు మీద పడటం వలన అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిద్దండి. ఎవరు కావాలని చెయ్యరు. ఏదన్నా అనారోగ్య పరిస్థితుల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా తీర్చుకుందాంలే అన్న ధీమాతో ముందు చేస్తారు. కానీ తర్వాత ఏంటంటే అది మేకులాగా తయారవుతుందనమాట. అలాంటి వాటి వల్ల మనకు కొన్నిసార్లు ఏంటంటే గ్రహాలనేవి అనుకూలించవనమాట. అలాంటప్పుడు ఇలాంటి వాటిట్లో దిగి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా ఏదన్నా తొలగిపోయి మనకి అప్పులన్నీ తీరిపోయి రూపాయి వెనకేసుకునే మార్గం అనేది ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందనమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 5 అంటే అదృష్ట సంఖ్య, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి 5 రూపాయల బిళ్ళతో పరిహారం ఏంటంటే మీకు మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరిచి 4 దిక్కుల నుంచి ధనం దూసుకువచ్చేలాగా చేస్తుందన్నమాట. ఒక కలుసుబాటునిస్తుంది. ఎందుకంటే ఎంతసేపటికి రెక్కల కష్టమే కాదు, కలుసుబాటు అనేది కూడా మనిషికి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది సిద్ధిస్తుందన్నమాట. దీనికేంటంటే మీకు గంధం ఉంటుంది కదండి, మనకిట్లా ఇక్కడ గంధము చెక్క ఉంటుంది. దాన్ని ఏంటంటే మనకు వెనకటి రోజులు ఇట్లా సాదుకొని మంచి గంధం అనమాట. ఆ గంధాన్ని తయారు చేసుకునేవాళ్ళు. ఈ గంధం ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ గంధంతో పరిహారం చేస్తే మంచి గంధము చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చేసే వీలు ఉంటే చేసుకోండి. లేకపోతే మంచి గంధం అనేది మీరు మామూలుగా మీకు దీపారాధన చేసుకున్నప్పుడు పూజ గదిలోనైనా ఉంటుంది, లేకపోతే ఒక చిన్న డబ్బా అయినా సరే మంచి గంధం తీసుకొచ్చుకోండి. ఇక్కడ గంధంతో ఈ పరిహారం చేయాల్సి ఉంటుందన్నమాట. గంధం ఏంటంటే పసుపు కన్నా కూడా గంధం అనేది చాలా శక్తివంతమైనది. మనకు పసుపు రంగులో ఉంటుంది, అలాగే శక్తి కూడా చాలా అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి గంధం అనేది కావాలి కొంచెం. అలాగే తమలపాకు కూడా కావాలన్నమాట. తమలపాకుని ఏంటంటే ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మనం ప్రతి పూజలో కూడా తాంబూలం రూపంలో ఇట్లా ఏంటంటే తమలపాకును తప్పకుండా దీపాలు పెట్టినప్పుడు కానీ ఇలా ఏంటంటే తమలపాకులను పెడుతూ ఉంటాము. తమలపాకు వల్ల ఏంటంటే బాగా కలిసి వస్తుంది. తమలపాకును ధనలక్ష్మి రూపంగా కూడా భావిస్తూ ఉంటారనమాట. పూజ చేసినప్పుడు తమలపాకులు అనేవి తప్పనిసరిగా ఉండాలన్నమాట. కాబట్టి తమలపాకు ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఒకటి లేదా 2 తమలపాకులు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు గంధము మామూలుగా ఇలా ఉంటే అందుబాటులో అలా ఆ గంధాన్నైనా, లేకపోతే మామూలుగా మీకు ఇంట్లో ఉన్నటువంటి గంధమైనా సరే చక్కగా 1 స్పూను గంధం తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నీటిని కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. గాజు సీసాలోనే లేదా గాజు గిన్నెలో కానీ గాజుకు సంబంధించిన వస్తువులో మీరు తయారు చేసుకోండి. గాజు ఏంటంటే దోషాన్ని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలా కలిపిన తర్వాత ఏంటంటే అందులో 2 అత్తర చుక్కలు కూడా వేయండి. అత్తరు ఏంటంటే మంచి సువాసన, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అత్తర్ అన్నమాట. కాబట్టి ఆ తల్లి వెతుక్కుంటూ వస్తుంది ఆ సువాసనకి. కాబట్టి 2 అత్తర చుక్కలు కూడా ఆ గంధం పేస్ట్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత 4, 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసుకొని ఈ 4, 5 రూపాయల బిళ్ళల్ని ఏంటంటే ఆ గంధం పేస్ట్లో ముంచేసి మీరు తమలపాకు మీద పెట్టుకోండి. కింద పెట్టొద్దు, తమలపాకు మీద పెట్టండి. పెట్టి మీరు ఇదంతా ఏం చేస్తారంటే మీరు సాయంత్రం దీపారాధన చేసుకుంటే ఇదంతా చక్కగా సాయంత్రం దేవుడికి దీపారాధన చేసుకున్నప్పుడు ఆ సమయంలో ఇదంతా కూడా అక్కడే చేసేసేయండి. లేదు మేము ఉదయం చేసుకుంటాము అని చెప్పి పరిహారం మాత్రం సాయంత్రం చేయాలి అని అనుకున్నాం కాబట్టి ఆ 4, 5 రూపాయల బిళ్ళలు మీరు ఉదయం దీపారాధన చేసినప్పుడు దేవుడి ముందల ఉంచి తర్వాత మీరు ఈ 5 రూపాయల బిళ్ళలతో ఈ పరిహారం అనేది సాయంత్రం చేసుకోండి. పరిహారం మాత్రం సాయంత్రమే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలా ఉంచడం వల్ల మనకి ఇంకా శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది. ఒకవేళ కుదరని వాళ్ళైనా చేసుకోవచ్చండి, దీపారాధన చేయడానికి కుదరని వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఎందుకంటే మనకు పంచభూతాలన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి. అలాగా 2 అత్తర చుక్కలు ఆ గంధం పేస్ట్లో వేసేసి కలుపుకొని ఈ 5 రూపాయల బిళ్ళల్ని ఆ గంధం పేస్ట్లో ముంచి తమలపాకు మీద పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే కోరిక ఉంటుందో, అప్పులు తీరాలనా, లేకపోతే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనా, లేకపోతే వివాహం సరైన సమయానికి అవ్వాలనా, ఉద్యోగం రావాలనా, డబ్బు పరంగా జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలనా,
ఇట్లా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆ రూ. 5 బిళ్ళలను అక్కడే ఉంచేసేసేయండి. దేవుడి ముందల అంటే దేవుడి గదిలోనే ఆ రూ. 5 బిళ్ళలను ఆ తమలపాకుల మీద అట్లా పెట్టేసేసి సంకల్పం చెప్పుకొని ఉంచేసేసేయండి. అలా ఉంచేసేసి మరుసటి రోజు అంటే బుధవారం రోజున ఉదయాన్నే మీరు చక్కగా స్నానం చేసి ఇంట్లో మగవారు బయటికి వెళ్తారు కదండి, వెళ్ళినప్పుడు ఆ రూ. 5 బిళ్ళలు కడగకుండా ఒక గుడ్డ సహాయంతో చక్కగా గంధం పేస్ట్ అనేది ఆరిపోయి ఉంటుంది కదా, దాన్ని తుడిచేసేసి, ఎందుకంటే కడిగితే పవర్ అంతా దిగిపోతుందనమాట, ఎందుకంటే శక్తివంతంగా మారతాయి రూ. 5 బిళ్ళలు. తుడిచేసేసి ఆ మగవారికి ఇవ్వండి, అంటే ఎవరికన్నా దానంగా ఇవ్వమని కానీ, లేకపోతే ఏదన్నా గుడికి వెళ్ళి అమ్మవారి గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడిలో హుండీలో వేయమని కానీ ఆ రూ. 5 బిళ్ళలు 4-5 బిళ్ళలు వాళ్ళకి ఇచ్చేసేసేయండి. మీకు దానం వేసినా పుణ్యమే, హుండీలో వేసినా పుణ్యమే, అది మీ వీలుని బట్టి చేయండి. ఇలా చేయటం వల్ల చేసేటప్పుడు అందులో వేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోమనండి, మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరాలని. అలా చెప్పుకొని ఇట్లా చేయండి. చేసి ఇక మామూలుగా మీరు మీ పని మీరు చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా 100% మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అనేది నెరవేరి తీరుతుందనమాట. అప్పులుంటే అప్పులన్నీ శుభ్రంగా తీరిపోతాయి. మీకు ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే ఆ రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుందనమాట. చాలా చాలా మంచి పరిహారము. ఈ మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ రూ. 5 బిళ్ళ పరిహారం. కాబట్టి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి రూ. 5 బిళ్ళతో ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని మీరు క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.